హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ రమణ సద్గురుదేవాయ నమ. శ్రీ రమణ భాషణాల్లో 1936 సెప్టెంబర్ 24వ తారీఖున డంకన్ గ్రీన్లీస్ మదనపల్లి నుంచి ఒక ఉత్తరం రాశాడు భగవాన్కి. ఒక్కొక్క సమయంలో జ్ఞానదీప్తి సాధారణంగా తాను అనుకునే స్థానానికి వెలుపల ఎక్కడో ప్రభావమై మెరుపు వలె పరిస్ఫుటంగా సర్వాన్ని లోగుంటూ నాకు గోచరిస్తుంది. భగవాన్ ఒక్కొక్కసారి జ్ఞాన ప్రకాశం తాను అనుకునే ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వెలుపల ఎక్కడో ఒక చోట కలిగి ఒక మెరుపులాగా ప్రస్ఫుటంగా సర్వాన్ని లోగొంటున్నట్లుగా నాకు గోచరిస్తుంది. ఆ మెరుపులను మరలా పొంది నిలిపి సరళము చేసేది ఎలాగో భగవాన్. అవి అలా ఒకసారి కలుగుతోంది. అది ఎప్పుడు అలాగే ఉండాలి ఆ మెరుపు దాన్ని అలా సరళంగా ఉంచుకోవడం ఎలాగా భగవాన్ సెలవు ఇవ్వాలి అని ఉత్తరం రాశాడు డంకన్ గ్రీన్లీస్. ఆ వివరణ తత్వ పరిభాషతో మా మనస్సును క్షోభ పెట్టక అర్థమయ్యే విధంగా భగవానే మాకు తెలియచేయాలి. తత్వ పరిభాషలో మా మనసుకు అర్థం కానట్టుగా కాకుండా చక్కగా అర్థమయ్యేలాగా భగవాన్లే మాకు తెలియచేయాలి. అట్టి అనుభూతుల అభ్యాసానికి ఏకాంతవాసంలో ఉండాలా భగవాన్. మెరుపులాగా నాకు తోచింది. జ్ఞాన ప్రకాశం తాను అనుకునే తను ఎక్కడి నుంచో మరి ఆ స్థానం నుంచి వెలుపల ఎక్కడో పుట్టిందాని వలె ఒక మెరుపులాగా ప్రస్ఫుటంగా సర్వాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆ మెరుపు మళ్ళా అటువంటి ప్రకాశాన్ని స్థిరం చేసుకోవాలనుకుంటున్నాను. అది ఎలాగా భగవాన్ సెలవు ఇవ్వాలి. మీ తత్వ భాషలో కాకుండా మాకు అర్థమయ్యేలాగా తేలిగ్గా భగవాన్ మాకు తెలియచేయాలి. ఇట్టి అనుభవానికి అభ్యాసానికి ఏకాంతవాసం కావాలా అని అడిగాడు ఆయన ఉత్తరంలో. ఇప్పుడు భగవాన్ సమాధానం ఇలా ఉంది. వెలుపల నుంచి అన్నావే, లోపల వెలుపల ఎవరికి? దేని లోపల దేని వెలుపల ఎవరికి? కర్త ఉన్నంత వరకు మెరుపుల నిలకడ. కర్త ఉన్నంత వరకే కదా. అలాగే విషయాలు రెండా? తెలుసుకునేవాడు తెలియబడేది రెండా? పోనీ రెండైతే ఎవరికి? ఆ రెండు చివరికి కర్తగా మాత్రమే మిగులుతాయి కదా. ఈ నేనుకే ఈ కర్త ఎవరు అని లోపలికి రెచ్చి వెతుకు. ఇలా పరిశోధన చేస్తే నీవు కర్త కంటే అతీతమైన శుద్ధ చైతన్యాన్ని పొందగలుగుతావు. మెరుపులైనా గాని ఏదైనా గాని లోపల వెలుపల అంటున్నావు. ఎవరికి లోపల ఎవరికి వెలుపల? లోపల వెలుపల అని ఈ నేనెవరు అని నువ్వు నీ శ్వాసని నీ మీదకి గనక పెడితే అప్పుడు నువ్వు కర్తకి ఈ పరిశోధించే వాడికి అతీతమైన శుద్ధ చైతన్యంగా మిగులుతావు అన్నారు భగవాన్. సామాన్యంగా అందరూ అనుకునే నేను మనస్సు. ఇప్పుడు మనందరం అనుకుంటున్నాం నేను నేనని. అది మనస్సు, తలంపు అన్నమాట. ఆ మనస్సుకి పరిధులుంటాయి. నేనంటే ఇంతే, నాదంటే ఇంతే అంటూను. కానీ శుద్ధ చైతన్యానికి ఏ హద్దులు లేవు. పైన చెప్పిన విచారణ మార్గం నిన్ను అక్కడికి తీసుకెళ్తుంది. నేనెవరు అని ప్రశ్నించి నిలిస్తే ఈ పరిమితమైన నేను పోయి శుద్ధ చైతన్యమైన నేను నీకు అనుభవానికి వస్తుంది. దానికి హద్దులు లేవు. ఈ పొందడము అంటే ఆత్మ సదా ఉన్నదే కదా. ఇక పొందేది ఆత్మ ప్రకాశమునకు గల అడ్డంకుల్ని తొలగిస్తే చాలు. ఆ తొలగించడానికే ప్రయత్నాలన్నీను. ఇక పొందడం అంటే ఇక తర్వాత నిలపడం అంటే నిలపాలంటున్నావు కదా. ఆత్మ సాక్షాత్కారం
ఒకసారి అయిన తరువాత ఇచ్చటనే ఇప్పుడే ఉన్నదన్న పరిజ్ఞానం నిలిచే ఉంటుంది. ఒక్కసారి నీకు ఆత్మ సాక్షాత్కారం అయితే ఆ తర్వాత ఇచ్చటే ఇప్పుడే ఆత్మస్వరూపం ఉంది అన్న పరిజ్ఞానం నీకు గుర్తుంటుంది. అంటే నేను ఎప్పుడూ ఉన్నాను, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు, ఈ జగత్తు, నిద్ర మెలకువలు ఇవన్నీ కాసేపు ఉండిపోతున్నాయి, నేను ఎప్పుడు ఉన్నాను అన్న జ్ఞానం కలిగితే అదే ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానము ఇప్పుడు కూడా ఉంది, ఇక్కడే ఉంది అని నీకు వెంటనే గుర్తుకొస్తుంది. అది ఎప్పుడు నేనున్నాను అన్న నీ స్వరూప ప్రకాశం ఎప్పుడైనా నిన్ను విడిచిపోతుందా? సూర్యుడిని ఎప్పుడైనా వెలుగు విడిచిపోతుందా? మరికనే ఎందుకు విడిచిపోదు. ఇక సరళం చేయడం అంటున్నావు అంటే ఆ ఆత్మస్థితిని పొడిగించేది లేదు, దాన్ని కుదించేది లేదు. ఆత్మస్థితిని పొడిగించడం అక్కర్లేదు, కుదించడం అక్కర్లేదు. దీర్ఘకరణము దానికి చెందదు, విరళ సరళాలు దానికి వర్తించవు, కాసేపు ఉండడం కాసింపు లేకపోవడం అన్నవి కూడా దానికి వర్తించవు. ఎందుకంటే ఎప్పుడో ఉంది ఏదో అది, అది లేకపోవడం అన్నది లేదు. అది పొట్టి కాదు, పొడుగు కాదు, సరళము కాదు, విరళము కాదు, ఎప్పుడు సదా సదా తన దివ్య ప్రకాశముతో తాను ఉండనే ఉంది. అది ఎవరో కూడా నీకు చూచాయిగా తెలుస్తుంది, అదే నేను. ఎందుకంటే నువ్వే అలా ఉన్నావు, మిగతా అవన్నీ వచ్చిపోయేవి. నువ్వేమో అలా ఉన్న నిన్ను ఇలాగా వచ్చిపోయే వాటితో కలిపి చూడడం వల్ల ఈ ప్రశ్నలు నీకు కలుగుతున్నాయి. మళ్ళీ ఏకాంతవాసం అన్నావు కదూ, ఆత్మస్థితిలో ఉండడమే వివిక్త జీవనం. నిరంతరము నేనున్నాను, నేను లేకపోవడం లేదు, నేను సదా ఉన్నాను అన్న అనుభవంలో ఉండడమే ఏకాంతం. ఏకాంతవాసం ఆత్మకి అన్యము కాదుగా, ఆత్మ ఏకాంతమయ్యే ఉంది, ఆత్మ కంటే వేరుగా ఏదీ లేదు. కాబట్టి నివాసం అంటావా ఒక చోటికి మరొక చోటికి, అవునా? నివాసం అంటే ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు ఎక్కడో కాసేపు ఉండొచ్చు, కానీ ఆత్మ అక్కడ ఎక్కడైనా అదే ఉంది కదా. ఆత్మకు వెలిగా ఇక్కడ అక్కడ ఉన్నాయా ఏమిటి? ఆత్మ ఉంటేనే ఇక్కడ, ఆత్మ ఉంటేనే అక్కడ, నువ్వు విడిచి ఇక్కడ అక్కడ అప్పుడు ఇప్పుడు అన్న ఉన్నాయా? కాబట్టి సర్వము తానే గనుక ఆత్మకి వివిక్త స్థితి అసాధ్యం, అసంగతం. ఎప్పుడు అంతా తానే ఉంది, ఎక్కడున్నా ఎప్పుడున్నా ఎలా ఉన్నా, ఏది ఉన్నా ఏది లేకపోయినా తాను నిరంతరము ఉన్నదే. కాబట్టి సర్వము తానే అయి ఉంది కనుక దాన్ని వివిక్త స్థితి, దాన్ని విడిచి ఉండడం అన్నది అసాధ్యం. ఎప్పుడైనా విడిచి ఉండగలవా?